ఫలాలే కదా, ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు చేరున్నాయి. పరిపాలన విధానం చెప్తాము. ఏ రకంగా గ్రామ స్థాయిలో వచ్చి వార్డు సచివాలయాలు వార్డు సచివాలయాలు ఏ విధంగా వెళ్ళింది, ఏ రకంగా మరి స్కూల్స్ అన్ని డెవలప్ అయ్యింది, ఏ రకంగా హాస్పిటల్స్ డెవలప్ అయ్యింది, వ్యవస్థలు ఏ రకంగా ఘాటిన పడింది, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ముందుకెళ్తాం. ప్రభుత్వం అంటే సేవా దృక్పథంతో సర్వీస్ మోటివ్తో పనిచేయాలి. ఈరోజు భారతదేశంలో కీర్తి గట్టిస్తుంది వాలంటీర్ వ్యవస్థ. ఆ వ్యవస్థ ఫస్ట్ ఎవరికి వచ్చింది అంత గొప్ప ఆలోచన? ప్రభుత్వం అంటే ప్రభుత్వమే వెళ్ళిపోవాలి జనాల దగ్గర. ఏ ప్రయోజనాలు ఉన్నాయో కులము మతము ప్రాంతము లేకుండా ప్రయోజనాలు ఉండే వ్యక్తిని ఎదుర్కొంటూ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ముందుకెళ్ళిపోవాలి. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే వెంటనే మొట్టమొదటిగా వాళ్ళు వెళ్ళి సర్వీస్ చేస్తున్నారు. 1వ తేదీ అవ్వగానే టెన్షన్గా జీతాలు ఇచ్చినట్టుగా ఇంతవరకు గత ప్రభుత్వం ఎవరైనా చేశారా? మరి ప్రీత నాయకులు మనసున్న మగ మహారాజు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 1వ తేదీ వాళ్ళకి పెన్షన్లు బాధ్యతగా ఇస్తున్నారు. అర్హులైన వాళ్ళందరికీ, కొంతమందికి ఇవ్వడం లేదు, అట్లా లేదు. అంతకుముందు జన్మభూమి కమిటీలు ఏ రకమైన స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ కుటుంబ సభ్యులకే పెట్టుకునేవాళ్ళు తప్ప, లేదా వాళ్ళ చుట్టూ తిరిగి నమస్కారాలు పెట్టి సలాములు చేసి వాళ్ళు ప్రత్యక్షం చేసుకుంటే, వాళ్ళు ప్రసన్నం చేసుకుంటే అప్పుడు శాంక్షన్ అయ్యేది. ఈరోజు అది లేదు. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రాంతము కులము మతము పార్టీ ఏం చూడకుండా ఇస్తున్నారు. ఇంత గొప్ప మనస్తత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి గొప్పగా ఆదరిస్తారు. 170 సీట్లకు 170 సీట్లు వచ్చి తీరుతాయి. ఇంతవరకు తేలలేదు కదా. మా నాయకుడు దమ్ముండే నాయకుడు కాబట్టి చెప్పేశారు. ఎవరు ఏంటి అని చెప్పారు. దమ్ము తెగు ఉండే నాయకత్వం కాబట్టి మా ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు సమన్వయకర్తగా. ఈ సమన్వయకర్త బాధ్యతలు గురుతరంగా నేను నిలబెట్టుకుంటే నేనే క్యాండిడేట్ అవుతాను. ఓకేనా? అట్లాగే అలీ గారు శక్తి ఉందని మాట్లాడుతున్నా, అన్ని పార్టీలతో వెంపర్లాడుతున్నాడు పొత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన క్యాండిడేట్ ఎవరో తెలిస్తే అప్పుడు మనం మాట్లాడదాం. మ్యాక్సిమం మేము పార్టీ పాలసీ మీద మా పార్టీ పాలసీ ఏంటో దాని మీద మాట్లాడతాం. మనల్ని కలికారు అనుకో, నేను గ్యారంటీ కదా పార్టీకి, గ్యారంటీకి వ్యక్తిత్వం ఉండేవాడిని నన్ను కలిపితే తర్వాత తెలుస్తుంది వాళ్ళ బలహీనతలు ఏందో మనం కూడా నోరు పెట్టారు. వీళ్ళంత వరకు స్నేహపూర్వకంగా కొత్త వాతావరణం కాదని రకరకాలుగా వేస్తే దాని ఎట్ట అంశాలో నాకు తెలుసు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.